ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్‌లో ఎగ్జామ్స్‌లో మనకు ఏపీ హిస్టరీ నుండి సుమారుగా 8 ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రీవియస్ మరియు ఈ యొక్క మోడల్ పేపర్స్‌లలో వచ్చిన ప్రశ్నలన్నిటిని కూడా నేను ఈ యొక్క వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా క్లియర్‌గా మనకి ఇక్కడ ఒక రౌండ్ కలర్‌లో బ్లాక్ కలర్ చుట్టూ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ మీకు అవుతుందండి. ఓకేనా? క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రశ్నలన్నిటిని కూడా మీరు కరెక్ట్‌గా గానీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానీ తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వీటి నుండే మనకు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్‌లో వీటి నుండి ఈ యొక్క క్వశ్చన్స్ నుండి పడడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది మిత్రులారా. ఓకేనా? పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయొద్దు మిత్రులారా. ఓకేనా? మొదటి క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహనుల సామ్రాజ్యంలో రాష్ట్రాలను ఏమని పిలిచేవారు? ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఆహారాలు. ఓకేనండి? డైరెక్ట్గా మొన్న 2023 ప్రిలిమ్స్లో డైరెక్ట్ ప్రశ్న అండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే రామాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు అన్నాడండి. ఓకేనా? మరి చూసినట్లయితే మొదటి చాళుక్య వేముడు ఆన్సర్ అవుతుంది. మొన్న కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో డైరెక్ట్ ప్రశ్న అండి. ఓకేనా? అభ్యర్థులు గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు మను చరిత్ర గ్రంథకర్త ఎవరు? అల్లసాని పెద్దన్న అండి. ఓకేనా? మను చరిత్ర గ్రంథకర్త అల్లసాని పెద్దన్న. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క బెజవాడలో కార్తికేయ స్వామికి ఆలయాన్ని నిర్మించిన తూర్పు చాళుక్య పాలకుడు ఎవరు అన్నాడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రెండవ యుద్ధమల్లుడు అండి. ఓకేనా? అదేవిధంగా తెలుగుదేశాన్ని త్రిలింగ దేశం అన్నది ఎవరు? విద్యానాథుడు. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒక శ్రీకృష్ణదేవరాయలు యొక్క పట్టాభిషేకం అనేది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు శకం 1509 ఆగస్టు 8వ తేదీన జరిగిందండి. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈ యొక్క దక్షిణ భారతదేశపు అశోకుడు అని ఏ ఇక్ష్వాకు రాజును అంటారు? ఆన్సర్ వచ్చేసి వీర పురుషదత్తుడు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదేవిధంగా రామతీర్థ శాసనం వేయించిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఇంద్రవర్మ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అదేవిధంగా కుతుబ్ షాహీల కాలంలో పద్మటంకాలు అనగా ఏమిటి? మనకు బంగారు నాణ్యాలు అని అర్థము. అదేవిధంగా తొలి తెలుగు శాసన కవి ఎవరు? పండరంగడు. ఓకేనండి? అదేవిధంగా మార్కండేయ పురాణాన్ని ఎవరు రచించారు? మారణ. అదేవిధంగా ముత్యాల సభామండపం అనే నిర్మాణాన్ని చేపట్టిన విజయనగర రాజు ఎవరు? రెండవ దేవరాయలు అండి. ఓకేనా? అదేవిధంగా తెలుగులో మొట్టమొదటి మహిళా పత్రిక ఏంటిది? సతిహితబోధిని. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి ఎవరు? రాజగోపాలాచారి. నెల్లూరు చోళ వంశ స్థాపకుడు ఎవరు? తెనుంగ విజ్జన. ఓకేనండి? అదేవిధంగా ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలు ఏమని పిలిచేవారు? నేగమాలు అని పిలిచేవారు. గోదావరి నది తీరంలో భీమేశ్వరాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? మొదటి చాళుక్యుడు. అదేవిధంగా ఒక శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరు? శ్రీముఖుడు. అదేవిధంగా ఆంధ్రాలో చీరాల పేరాల సంఘర్షణకు నాయకత్వం వహించిన వారు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకేనండి? అదేవిధంగా ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని పోలమి గొప్ప మార్కెట్గా వర్ణించాడు? మైసోలియా అంటే మచిలీపట్నం. తిలకమంజరి గ్రంథ రచయిత ఎవరు అన్నాడండి. ఓకేనా? తిలకమంజరి గ్రంథ రచయిత ఎవరన్నాడండి? ధనపాలుడు. ఓకేనా? అదేవిధంగా అశోకుడు ఆంధ్రదేశానికి పంపిన బౌద్ధ మత ప్రచారకుడు ఎవరు? మహాదేవ భిక్షు. ఓకేనా? అదేవిధంగా వెంగి చాళుక్యుల రాజచక్రం ఏమిటి? వరాహము. ఓకే, అదేవిధంగా లేపాక్షిలో వీరభద్రేశ్వరాలయం నిర్మించింది ఎవరు? పెనుగొండ వీరప్పన్న. ఓకేనా? శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరు ఏమిటి? ఆముక్త మాల్యద. ఇది డైరెక్ట్ ప్రశ్న 23 ప్రిలిమ్స్లో వచ్చింది. ఒకసారి చూడండి. మొదటగా చెప్పిన 2 ప్రశ్నలు ఇది ఒకటి 3 ప్రశ్నలు డైరెక్ట్గా రావడం జరిగిందండి. ఓకేనా? క్రింది నగరాలలో తూర్పు చాళుక్యులు స్థాపించిన నగరం ఏమిటి? రాజమండ్రి. ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపకుడు ఎవరు? హనుమంతరావు. ఓకేనండి? అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా విజయనగరం, మరి తక్కువగా గల జిల్లా అనంతపురము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? బహుమని రాజ్యం యొక్క ప్రథమ రాజధాని ఏంది? గుల్బర్గా, కర్ణాటకలో అండి. ఓకేనా? అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వంశము సంగమ వంశము. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించిన సంవత్సరము 1907. గాథా సప్తశతి గ్రంథకర్త హాలుడు. ఓకేనండి? మరి గుణాద్యుడు ఏం రచించాడంటే బృహత్ కథ అండి. ఓకేనా? అది భట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం ఏమిటి? ప్రతిపాలాపురం. వీరేశలింగం పంతులు దక్షిణ భారత ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అని పొగిడింది ఎవరు? ఎంజి రనడే. మహాదేవ్ గోవింద్ రనడే అని అర్థం అండి.
ఓకేనా. అదేవిధంగా ఆంధ్ర శాతవాహనుల రాజధాని ఏమిటి? ధాన్య కటకము. గీత గోవిందం రాసిన వారెవరు? జయదేవుడు. ఓకే. అదేవిధంగా ప్రథమ తెలుగు పత్రిక సత్యదూతను ప్రచురించింది ఎవరు? బళ్ళారి క్రైస్తవ సంఘం. 1892లో కృష్ణా జిల్లా అసోసియేషన్ ఏర్పాటుకు బాధ్యులు ఎవరు? రామస్వామి గుప్తా. ఓకే. అదేవిధంగా శాతవాహనుల కులం ఏమిటి? బ్రాహ్మణ కులం. విజయనగర సామ్రాజ్యం ఏ నదిలో ఒడ్డున నిర్మించబడింది? తుంగభద్ర నది. విజయనగర సామ్రాజ్యం నుండి ఏ నదిని ఒడ్డు ఉంది? అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా జరిపే ఒక ఫెస్టివల్ పండుగ ఏమిటి? ఏ యుద్ధంతో కనుమరుగైంది? ఎవరితో ఏ వంశంతో స్టార్ట్ అయింది? ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలో యొక్క రాజుల యొక్క పరిపాలన కాలం వరుస క్రమం ఎలా ఉంటుంది? ఆ యొక్క వరుస క్రమము ఆ విధంగా ప్రశ్న అడుగుతారు, అభ్యర్థులు గమనించాలి. విజయనగర సామ్రాజ్యం నుండి ఖచ్చితంగా ఒక బిట్టు పడుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా. మరి విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఉందంటే తుంగభద్ర నది. ఓకేనా. అదేవిధంగా మాలపల్లి నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ. ఓకేనా. అదేవిధంగా క్రింది వారిలో స్త్రీ సముద్రాధిపతిగా వర్ణించబడిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేనా. ఆంధ్రదేశంలో పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1794లో జరిగింది. ఓకేనా. తెలుగు శాస్త్రాన్ని వేయించిన వారు ఎవరు? వేనాటి చోళుడు. అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు? సిఆర్ రెడ్డి. ఓకేనా. అదేవిధంగా మేరుక అనేది దేని మీద విధించే పన్ను? మాగాని భూముల మీద. ఆంధ్రప్రకాశక పత్రిక సంపాదకుడు ఎవరు? ఏసీ పార్థసారథి నాయుడు. ఓకేనా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశము. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మహిళ చారిత్రక పరిశోధకురాలు ఎవరు? దువ్వూరి సుబ్బమ్మ. శాలంకాయల అధికారిక చిహ్నం ఏంటి? వృషభము. ఓకేనా. అదేవిధంగా తూర్పు చాళుక్యుల రాజధానిని వెంగి నుండి రాజమహేంద్ర వరకు మార్చింది ఎవరు? మొదటి అమ్మరాజు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఓకేనా. అది ప్రాచీన కాలంలో నెల్లూరు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? పాకనాడు. క్రింది వాటిలో బౌద్ధ క్షేత్రం కానిదేది? ఒంగోలు. అంటే మిగతా అన్ని కూడా బౌద్ధ క్షేత్రాలండి. ఓకేనా. తీర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో మొదటి ఐరోపా వర్తక కేంద్రాన్ని స్థాపించిన విదేశీయులు ఎవరండి? డచ్ వారండి. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితేనేమో పోర్చుగీస్ వారు. ఓకేనా. అదేవిధంగా మహాప్రస్థానం రచయిత ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. ఓకే. ఆంధ్ర రాష్ట్రం మొదటి గవర్నర్ ఎవరు? సీఎం త్రివేది. చందులాల్ మాధవ్ త్రివేది అంటారండి. బాలశ్రీ జారీ చేసిన శాసనము నాసిక్ శాసనము. అదేవిధంగా రేనాటి చోళుల మూల పురుషులు ఎవరు? నందివర్మ. అదేవిధంగా ద్రావిడుల ప్రధాన భాష తెలుగు అండి. ద్రావిడుల ప్రధాన భాష తెలుగు అండి. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కొండ వెంకట రంగారెడ్డి అండి. కేవి రంగారెడ్డి అండి. విశాలాంధ్ర మాసం మొదటి సంవత్సరం అధ్యక్షుడు ఎవరు? హయగ్రీవాచారి. ఓకేనా. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు ఎవరు? డోమింగ్ ఫేస్. ఏ శాసనంలో మొదటిసారిగా శేషపద్యం ఉపయోగించబడింది? కందుకూరి శాసనం అండి. ఓకేనా. అద్దంకి గంగాధర కవి ఎవరి ఆస్థానంలో వారు? ఇబ్రహీం కుతుబ్ షా. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులు పరిష్కారం చేసిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు? పటాస్కర్. ఓకేనా. 1891లో నాగపూర్ వాసి కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య. బొబ్బులి యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచి సేనాని బుస్సి. జమిని భారతం గ్రంథకర్త పిల్లల మరి పెన వీరభద్రుడు. ఓకేనా. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ నెలకొల్పారు? గుంటూరు. ఓకేనండి. అదేవిధంగా శాతవాహన పాలన నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించేవి? నగరాలకు సంబంధించి. ఓకేనా. హిందీవాన్లో కవి వత్సలుడు అనే బిరుదుల రాజు ఎవరు? హాలుశాతనుడు. ఆంధ్రోద్యమం అనే గ్రంథం రాసింది ఎవరు? కొండ వెంకటప్పయ్య. ఓకేనా. సూరత్లో వర్తక స్థావరం ఏర్పాటుకు జహంగీర్ కొడుకు వెళ్ళిన ఆంగ్ల రాయబారి ఎవరు? హకిన్స్. తెలుగులో మొట్టమొదటి శాసనం కల్లమల్ల శాసనం. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకైతే ఈ యొక్క ప్రశ్నలన్నిటిగా మీరు ప్రాక్టీస్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా ఏపీ హిస్టరీ నుండి కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో రాబోయే ఏపీ హిస్టరీలో 5 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మీరు చేయగలుగుతారండి. ఇవే ప్రశ్నలు ఎక్కువగా రిపీట్ అవుతున్న విషయాన్ని అయితే మీరు గ్రహించాలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అభ్యర్థుల యొక్క ఈ వీడియోలో చెప్పిన ప్రతి బిట్ను కూడా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. మీరు చేసుకోవద్దు, ఆల్రెడీ తెలుసులే అని అనుకోవద్దు. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. ఎంత మహా అంటే ఒక 20-30 మినిట్స్ అయితే పడుతుంది ఇవన్నిటి కూడా. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఏదైనా లేటెస్ట్కి సంబంధించి ట్రిక్స్ కానీ టిప్స్ కానీ వీటికి సంబంధించి నేను వీడియో మీ ముందు కొంచెం లేట్గా అయినా సరే అందిస్తాను. అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను. కొంచెం ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది. బట్ జనరల్ సైన్స్ ప్రెజెంట్ అయితే కొంచెం పెండింగ్లో ఉంది. దానికి సంబంధించి రివిజన్ కంప్లీట్ అయ్యాక దీనికి సంబంధించి వీడియో కూడా నేను చేస్తాను. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు నేను మోస్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్, జాబ్ సేఫ్ స్కోరు, అదేవిధంగా ఎన్ని మార్కులు రావాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనే అంశం వీడియో చేస్తాను. దానికి సంబంధించి కూడా నేను ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు నేను ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది మిత్రులారా. కొంచెం లేట్ అయినా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.